తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే సాధారణ భక్తులకు కల్పించే సదుపాయాలను మరింతగా మెరుగుపరచడానికి టీటీడీ నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే సామాన్య భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు విఐపి బ్రేక్ దర్శనాల సంఖ్యను కుదించింది. శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయలు విరాళం అందించే దాతల దర్శన టికెట్ల కేటాయింపు విధానంలో అయితే మార్పులు చేస్తూ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. ఆన్లైన్ బుకింగ్లో జరిగే అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది. టీటీడీ ప్రతిరోజు జారీ చేసే 1,500 శ్రీవాణి టికెట్ల కోటాను వివిధ విభాగాలుగా విభజించింది. భక్తులు తమ పర్యటనను ముందే ప్లాన్ చేసుకునే విధంగా 500 టికెట్లను 3 నెలల ముందే ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అయితే విమాన ప్రయాణికుల కోసం తిరుపతి ఎయిర్పోర్ట్లో రోజువారీ కరెంటు బుకింగ్ కింద 200 టికెట్లను యథావిధిగా కేటాయిస్తూ ఉంది. మిగిలిన రోజువారీ కోటాలో విరాళం ఇచ్చి దర్శనం కోసం వేచి చూస్తున్న దాదాపు 41,000 మంది బ్యాక్లాగ్ దాతల కోసం అయితే ప్రత్యేకంగా రోజు 300 టికెట్లను కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు విడుదలయ్యే ఈ టికెట్లను మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకుంటే అదే రోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారి దర్శనానికి అనుమతి లభిస్తుంది. ఈ ప్రత్యేక కోటా టికెట్లు మిగిలిపోతే వాటిని కరెంటు బుకింగ్కు బదిలీ చేస్తారు. ఈ విధానం వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. భవిష్యత్తులో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ కోసం లక్కీ డిప్ విధానాన్ని తీసుకురావడంతో పాటు విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాల్లోనూ కౌంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.